2 అవర్స్ 10 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'నీ బందీనైపోయా' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ అవ్వకుండా జెన్యూన్ రివ్యూస్ తీసుకొస్తాం. 2 సెకండ్స్ కూడా పట్టదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. హీరో విష్ణు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్. వాళ్ళ ఆంటీ విష్ణుకి ఒక మ్యాచ్ చూస్తుంది. తన పేరు జానకి. జానకి వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు. అయితే విష్ణు జానకిని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు జానకి కిడ్నాప్ అవుతుంది. సో జానకిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ ఓకే అండి, పర్లేదు. వన్స్ వాచబుల్. బట్ నోట్ దిస్ పాయింట్స్. ఇదొక లో బడ్జెట్ మూవీ. సో మనం రెగ్యులర్‌గా చూసే మూవీస్‌లో ఉండే క్లారిటీ ఉండదు. అన్‌ప్రొఫెషనల్ యాక్టర్స్, కొన్ని సీన్స్ అయితే లాజిక్‌తో సంబంధమే ఉండదు. ఈవెన్ మూవీలో కూడా ఇంటర్వెల్ తర్వాత లాగ్ అనిపిస్తది. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ బానే ఉంది అండ్ అది కూడా ప్రెడిక్టబుల్‌గానే ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయిన స్టోరీ అదే పాయింట్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే 1 అవర్‌లో అయిపోవాల్సిన స్టోరీని 2 అవర్స్‌కి డ్రాగ్ చేశారు. డైరెక్టర్ గారి స్టోరీ రైటింగ్ బానే ఉంది. బట్ అది ఎగ్జిక్యూట్ చేయడంలో మిస్‌ఫైర్ అయింది. మేబీ మంచి బడ్జెట్‌తో, ప్రొఫెషనల్ యాక్టర్స్‌తో మూవీ చేసుంటే మైట్ బి రిజల్ట్స్ వేరేలా ఉండేదేమో అనిపించింది. అండ్ ఫ్యామిలీతో కూడా ఈ మూవీ వాచబుల్ అండి. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే పెట్టలేదు వీళ్ళు. సో బడ్జెట్ అండ్ స్టోరీ రైటింగ్‌ని ఆలోచిస్తూ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.7 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్ రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.